సమయం ఇప్పటికే దాటింది. ప్రెస్ మిత్రులు కూడా, అది ప్రెస్ క్లబ్ మిత్రులు కూడా మన సమయం దాటిందని కబుర్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఉన్న ఒక 10-15 నిమిషాల్లో క్లుప్తంగా మన సందేశాన్ని ఇచ్చి మనం ముందుకు పడదాం. నా బేడ బృహజంగాల ఈ అత్యవసర రాష్ట్ర సదస్సుకు అధ్యక్ష ఉంచిన తమ్ముడు సిరిగిరి మండలం గారికి, మన బేడ బృహజంగాల ఆకాంక్షలకు అండగా నిలబడడానికి వచ్చిన, మనకు ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన నా సోదరులు మాజీ పార్లమెంట్ సభ్యులు వెంకటేశ్వర నేత గారికి, నా సోదరులు పృథ్వీరాజ్ యాదవ్, సోదరులు విఠల్, ఇస్మాయిల్, ఇంకా నా బేడ బృహజంగాలకు సంబంధించిన ప్రధాన నాయకులను పడుతున్న నా తమ్ములు చింతల రాజులను, గగనం శ్రీనివాస్, కొండపల్లి గిరి, కత్తి జనార్దన్, కోడిగంట నరసింహ, కడమంచి సాధు, కడమంచి చిన్నయ్య, కత్తి గోపాల్, కళ్ళ ఆంజనేయులు, శిర్షాల స్వామి, కడమంచి యల్లేష్, కళ్ళం శ్రీనివాసులు, ఇంకా ఈ సమావేశంలో పాల్గొన్న నా బేడ బృహజంగాలకు సంబంధించిన నా పెద్దలకి, పాత్రికేయ, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మిత్రులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సమావేశం గంటల తరబడి జరుగుతున్న మన బేడ బృహజంగాల సమస్యల్ని, ఆకాంక్షల్ని ఈ సమాజం దృష్టికి తీసుకురావడానికి ఎంతో ఓపికతో ఇక్కడ కూర్చున్నా నా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా సోదరులందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నా సోదరులారా, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం పరిష్కారం దిశగా ఒక కీలక దశకు చేరిన సమయంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం పరిష్కారం దిశగా ఒక కీలక దశకు చేరిన సమయంలో, ఆ వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగుతున్న ఈ సమయంలో వర్గీకరణలో ఏ వర్గం ఏ కులం నష్టపోవద్దని, ఏ వర్గం ఏ కులం నష్టపోవద్దని, దళితుల్లో ఉండబడే అన్ని కులాలకు మేలు జరిగే విధంగానే, న్యాయం జరిగే విధంగానే వర్గీకరణ సమస్య పరిష్కారం కావాలని మనందరి ఆకాంక్ష అనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నా, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం పరిష్కారం దిశగా కీలక దశ చేరే సమయంలో, ఆ వర్గీకరణ జరిగే సమయంలో ఏ ఒక్క వర్గం మాకు అన్యాయం జరిగిందని బాధపడని పద్ధతిలో, అందరికీ న్యాయం జరిగిందని సంతోషంగా ప్రతి ఒక్కరు కులం ఉండే విధంగా ఆ లక్ష్యాన్ని సాధించే దిశగానే మనందరం పాటు పాడాలనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. అందుకు నా బుడగజంగాల, బేడ బుడగజంగాల ప్రజల ఆకాంక్షల్ని, ఆవేదనని పరిగణలోకి తీసుకొని రావాల్సిన న్యాయమైన వాటను కూడా సాధించి పెట్టడంలో భాగంగా నా వంతు పాత్ర కూడా మీకు అండగా నిలబడుతున్న విషయం కూడా మీ దృష్టిస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నా, నేను మీ అన్నను, మీ సోదరుణ్ణి. ఈ దేశంలో కుల వ్యవస్థ ఉండడం వల్ల మన తల్లిదండ్రులు ఏ కులమైతే మనం ఆ కులం చెప్పుకోవడం అనేది అనివార్యమవుతుంది కనుక మీరు బోడగజంగాలు కాగలిగారు. మీ తల్లిదండ్రులు కుల వ్యవస్థలో బోడగజంగాలు కనుక, నా తల్లిదండ్రులు మాదిగలు కనుక నేను మాదిగని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నా నేతగాని వెంకటేష్ తల్లిదండ్రులు
కుల వ్యవస్థలో నేత కాని సామాజిక వర్గం కనుక ఆయన నేత కాని చెప్పుకోవాల్సి వచ్చింది. నా తమ్ముడు పృథ్వీరాజ్ తల్లిదండ్రులు యాదవులు కనుక పృథ్వీరాజ్ యాదవ్ అని చెప్పుకోవాల్సి వచ్చింది. లేదా నా విఠల్ తమ్ముడు మున్నూరు కాపు తల్లిదండ్రులు కనుక ఆయన మున్నూరు కాపు అని చెప్పుకోవాల్సి వస్తుంది. లేదా నా మైనార్టీకి సంబంధించిన ఇస్మాయిల్ ముస్లిం కనుక మైనార్టీ చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ దేశంలో ఒక వ్యవస్థ ఉండడం వల్ల ఆ వ్యవస్థలో ఉండబట్టిన మనం దాన్ని చెప్పుకోవాల్సి వస్తుంది అంతే. కానీ ఈ వ్యవస్థ కంటే ముందు మనం మనుషులు మన మానవత్వంతో ఆలోచిస్తే ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన్ని నిలబడాల్సి వస్తుంది. ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన్ని నిలబడాల్సి వస్తుంది. ఇక్కడ నాది సొంత కులమైనా ఆ కులానికి ఇంకోరు కులాన్ని దోషపెట్టడం అనేది నేను చేసే పని కాదు. నాది సొంత కులం మాదిగైనా ఇంకో కులం అవకాశాలను మాదిగలకు దోషపెట్టడం అనేది అది న్యాయం కాదు. కాబట్టి నా కులం అవకాశాలు ఇంకోరు దోచుకోవద్దని నేను ఎట్లయితే మాదిగల అవకాశాలు దోచుకున్నాను అన్నాను, మాదిగలు కూడా ఇంకొకరు అవకాశాలు దోచుకోని పద్ధతిలోనే సమస్య పరిష్కారం దిశగా నా వంతు పాత్ర పోషిస్తుంటా. సమస్య పరిష్కారం దిశగా ఆలోచిస్తుంటా, దాన్ని ఆచరిస్తుంటా. దానివల్ల సమస్యలు పరిణామాలు ఎలాంటి ఎదురైనా కూడా నేను మాటకే కట్టుబడి ఉంటా. ఎందుకంటే మనం సమాజంలో బాధ్యత గల పౌరులుగా ఎదగాలి, కానీ కులంతోటో కులతత్వంతోటో మనం సమాజంలో ఉండబడే అన్ని వర్గాలను మనం మేలు చేయలేము, వాళ్ళకు నష్టం చేసే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో మీ అన్నగా ఒకటి రెండు విషయాలు ఇక్కడ నేను చెప్తాను. ముందుగా మాదిగ దండర ఉద్యమం జరుగుతున్న ప్రారంభ దినాల్లో కూడా ఒక మాదిగల కోసమే కాకుండా సమాజంలో ఉండబడే మన దళిత వర్గాలందరూ మేల్కోవాలని చెప్పే ఆనాడు కుల సంఘాల ఏర్పాటు ప్రక్రియలో ఎంఆర్పిఎస్ బాధ్యత తీసుకున్నది. ఆనాడు 2 దశాబ్దాల క్రితం 3 దశాబ్దాల క్రితమే ఎంఆర్పిఎస్ బాధ్యత తీసుకున్నది. డక్కల సమాజానికి డక్కల హక్కుల పోరాట సమితిని, చిందు సమాజానికి చిందు హక్కుల పోరాట సమితిని, నా బేడ బుడగ జంగాల హక్కుల పోరాట సమితిని కూడా ఆనాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజుల్లో ఎంఆర్పిఎస్ రాకతో మాదిగలే చైతన్యవంతులు కావాలి, ఆ చైతన్యంతో మా మాదిగలే మన బాగుపడాలనే ఆలోచనతో కాకుండా మాదిగలతో పాటు మన దళిత కులాలు కూడా మేల్కోవాలి. ప్రతి కులానికి ఒక అస్తిత్వం ఉన్నప్పుడు ప్రతి కులానికి అస్తిత్వాన్ని ఆధారం చేసుకొని ఒక ఉద్యమం కూడా రావాలి, వాళ్ళ చైతన్యం రావాలని చెప్పి ఆనాడు మనం ప్రయత్నం చేయడం జరిగింది. అంటే నేను మాదిగలతోటే కాకుండా సమాజంలో ఉండబడి మన వర్గాలందరూ బాగుపడని ఆలోచన ఉంది కాబట్టి ఎంఆర్పిఎస్ ఏర్పాటు చేసిన కొత్తలోనే అన్ని కుల సంఘాలను కూడా ఏర్పాటు చేయడానికి వచ్చేసింది. నెంబర్ 1. మాదిగల్లో ఉద్యమం నడుతున్నారు కాబట్టి మాదిగలు ఒకరు మేలుకుంటే ఆ వచ్చే అవకాశాలు మాదిగలే మొత్తం అనుభవించాలనే ఆలోచన ఉంటే నేను మాదిగేతర దళిత కులాల సంఘాలను ఏర్పాటు చేసే అవకాశం నాకు వచ్చేది కాదు. నా ఆలోచన ఇప్పటిది కాదు, 3 దశాబ్దాల క్రితమే నాకు ఆలోచన అది. నెంబర్ 1. అంతో ఇంతో నా బేడబుడగ జంగాల సంఘాలు కొంత చైతన్యంతో కావడంలోను, లేదా సంఘటితం కావడంలోను, లేదా ప్రశ్నించే చైతన్యం కలిగి ఉండడంలోనూ ఎంఆర్పిఎస్ తమ వంతు పాత్ర మాత్రం పోషించిందనే విషయం నేను దృష్టికి తీసుకొస్తున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, మీ అన్నగా ఒక విషయాన్ని మీరు దృష్టి పెట్టుకుంటే ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన ఎంఆర్పిఎస్ నిలబడుతున్న విషయం మీరు చూస్తూనే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో బ్రాహ్మణులకి అన్యాయం జరిగినప్పుడు నేను బ్రాహ్మణుల వైపు నిలబడ్డాం. కొన్ని సందర్భంలో వైశ్యులకు అన్యాయం జరిగినప్పుడు వైశ్యుల వైపు నిలబడ్డాం. కొన్ని సందర్భంలో బీసీలకు అన్యాయం జరిగితే బీసీల వైపు నిలబడ్డాం. కొన్ని సందర్భంలో మైనార్టీలకు అన్యాయం జరిగితే మైనార్టీల వైపు నిలబడ్డాం. కొన్ని సందర్భంలో నా ఎంబీసీలకు అన్యాయం జరిగితే ఎంబీసీలకు నిలబడ్డాం. కొన్ని సందర్భంలో మాలలకు అన్యాయం జరిగిన చోట మాలలకు అండగా నిలబడ్డాం. కొన్ని సందర్భంలో మాదిగలకు అన్యాయం జరిగిన చోట మాదిగలకు అండగా నిలబడ్డాం. కొన్ని సందర్భంలో నా బేడ బుడగ బృందాలకు అన్యాయం జరిగిన చోట వాళ్ళ వైపు కూడా నిలబడ్డాం. ఇప్పుడు మాట్లాడే సమయానికి నిలబడాలనుకునే సమయానికి న్యాయం ఎటువైపు ఉన్నదని ఆలోచించుకుంటూ వచ్చాం. అది ఏ కులం ఏ వర్గం అనేది కాదు, కానీ
న్యాయం ఎటువైపు ఉన్నది, మనం న్యాయం గురించి ఆలోచించేటప్పుడు కులం మతంని పక్కకు పెట్టి న్యాయం ఉన్నదా లేదని మాత్రం ఆలోచించుకుంటే ఈ ప్రయాణం కొనసాగించాం. అందులో భాగంగా మనందరినీ కలవరబెట్టిన అంశం మన అక్క, మన చెల్లె, మన బిడ్డ టేకు లక్ష్మి అంశం. మనందరినీ కలవరబెట్టిన అంశం మన చెల్లె, మన బిడ్డ టేకు లక్ష్మి అంశం. ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన ఒక మారుమూల మండలం, అడవి ప్రాంతంలో ఉండబడే ఒక మారుమూల గ్రామంలో జరిగిన ఆ దాడి, ఆ అత్యాచారం సంబంధించిన ఘటన మనందరినీ కలవరబెట్టేసింది. అక్కడికి ఏ మీడియా వెళ్ళకముందే, ఏ రాజకీయ నాయకులు వెళ్ళకముందే, ఏ సంఘాలు వెళ్ళకముందే, ఎవరు వెళ్ళకముందే మీ అన్నగా మేము నా బిడ్డ టేకు లక్ష్మి కోసం అక్కడికి వెళ్లాల్సి వచ్చేసింది. ఆ రోజు నా కాలు ఇరిగి ఉండి కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా అక్కడ నా బిడ్డ ఇంత అన్యాయం కూడా ఉన్నప్పుడు నేను ఇంట్లో పడుకుంటే లాభం లేదని చెప్పి నేను అడవులకు వెళ్ళాను, అక్కడ ఉద్యోగం నిర్మించాను, ఆ బిడ్డకు న్యాయం చేసే ప్రయత్నం చేశాను. మనం మనుషులం, సమాజంలో ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన నిలబడాలనే ఆలోచనతో ఉన్నామనే విషయం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఈ నేపథ్యంలో మీకు గుర్తు చేస్తున్నాను. నేను ఇప్పుడు ఈ పంపిణీ జరిగే సమయంలో ఎవరికి అన్యాయం జరగద్దనేదే ఆలోచన. ఏ వర్గం, ఏ కులం మాకు అన్యాయం జరిగిందని బాధపడద్దనే ఆలోచన. ఎవరికి అన్యాయం జరగద్దని ఆలోచన, ఏ వర్గం, ఏ కులం అన్యాయం గురైందని ఆవేదన ఉండద్దని ఆలోచన. ఇట్లాంటి పరిస్థితిలో మొన్న జరిగిన వర్గీకరణ ప్రక్రియలో, అంతకుముందు జరిగిన వర్గీకరణ ప్రక్రియలో మన మాదిగలతో పాటు బుడగ జంగాలు కొన్ని కులాలు బి గ్రూపులోకి వచ్చినాయి. ఆ బి గ్రూపుకి వచ్చినప్పుడు మొత్తం న్యాయం జరిగిందని నేను అనడానికి అవకాశం లేదు, కానీ ఎంతో కొంత బి గ్రూపులు ఉన్నప్పుడు మాత్రం కొంత మేలు జరిగింది. అందుకు సాక్ష్యం మన డాక్టర్ చెప్పిండు, ఎంతో మంది టీచర్లు చెప్తారు, ఎంతోమంది చెప్తారు. ఎంతో కొంత, నేను అంతా జరిగిందని నేను అంటలేను, కానీ ఎంతో కొంత ఆ బి గ్రూపులో ఉన్నప్పుడు మాత్రం కొంత న్యాయం జరిగిందని చెప్పి మనకు కొంత ఆలోచన ఉన్నది. అయినప్పటికీ నా బి గ్రూపులో ఉండబడే మాదిగలతో భవిష్యత్తులో నా బుడగ జంగాలు ఇంకా కొన్ని కులాలు భవిష్యత్తులో పోటీ పడకుండా ఇబ్బంది పడితే మళ్ళీ అవి ఇంకొక 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో బి గ్రూపులో కూడా మా అవకాశాలు పలానా మాదిగలు దోచుకున్నారు అనే ఆలోచన వస్తే నేను ఇప్పుడు చూపెట్టే పరిష్కారానికి నాకు నేను ఒక వర్గానికి అన్యాయం చేసినట్టు అవుతుందని చెప్పి నేను బి గ్రూపులో ఉండబడి నా బుడగ జంగాలను కొన్ని కులాలు కలిపి ఫస్ట్ గ్రూపులో చేరితే దాన్ని స్వాగతించాను, దాన్ని సమర్థించాను. సి గ్రూపులో నేత కాని వర్గాన్ని మాత్రం దగ్గరనే పెట్టుకోవాలంటుండ్రు వాళ్ళు. అంటే ఈ నేత కాని అవకాశాలు వాళ్ళు దోసుకోవాలని చెప్పి, ఇంకా చాలా కులాల అవకాశాలు దోసుకోవాలని చెప్పి వాళ్ళు దగ్గర పెట్టుకోవాలంటుండ్రు. కానీ నేను మాదిగలతో పాటు నా బుడగ జంగాలు కూడా ఇందనే ఉండాలని నేను పట్టుబట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే నా బుడగ జంగాల ఆకాంక్షలకు అనుగుణంగానే ఒక ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేయడాన్ని సమర్థించా. ఆ సమర్థించడం అనేది నా బుడగ జంగాలకు ఒక ప్రత్యేక గ్రూపు, బుడగ జంగాలతో పాటు ఇంకో 10 కులాలు 15 కులాలు, ఎన్ని కులాలను కలవనియండి, 10 కులాలు 15 కులాలు ఎన్ని కులాలు కలిసినా కూడా ఒక ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేయడాన్ని నేను మనసా వాచా సమర్థించాను, స్వాగతించాను. దానికి అండగా నిలబడాల్సిన బాధ్యత ఉన్నది నాకు. ఈ నేపథ్యంలో నేను మళ్ళా గ్రహించింది ఏంటంటే, ఒకవైపు బుడగ జంగాలు సంచార జీవితాలు గడుపుతున్న బుడగ జంగాల్లో కొన్ని కులాలు కలిపి ఒక ప్రత్యేక గ్రూప్ 1% ఇచ్చినప్పటికీ మళ్ళీ అందులోకి అత్యంత డెవలప్ అయినబడుతున్న పంబాల కులాన్ని, అత్యంత డెవలప్ అయినబడుతున్న మాలలకు సమానమైన మన్య కులాన్ని చేర్చడం అనేది మళ్ళీ నేను పసిగట్టి, అంటే ప్రత్యేక గ్రూప్ ఇచ్చినట్టే ఇచ్చి ఆ గ్రూప్ను కూడా దోసుకోవడానికి మళ్ళీ మాలలు కుట్ర చేస్తుందని చెప్పి అందరికంటే ముందు ఎక్స్పోజ్ చేసింది మీ అన్నగా నేననేసి కూడా మీరు మర్చిపోద్దని సార్ నేను కోరుతున్నాను. అంటే నేను స్వాగతించడం అనేది లిప్తింపుతో చేయలేదని, నేను మొదటి గ్రూపు బి గ్రూపులో ఉండబడిన బుడగ జంగాల్ని కొన్ని కులాలను కలిపి మొదటి గ్రూప్ ఏర్పాటు చేయడం అనేది లిప్సింపుతో నేను స్వాగతించలేదని, మనసా వాచ నేను స్వాగతించాను, సమర్థించానని, అక్కడ కూడా నా బుడగ జంగాలు దోపిడీ గురి కావద్దని చెప్పడం కోసమే
నేను పంబాల అంటే మన్య కులాన్ని తొలగించమని చెప్పాల్సి వచ్చింది కూడా మీరు మర్చిపోవాలి. నేను ఇచ్చిన వినతి పత్రంలో అప్పటికి మీరు నాకు అందుబాటులోకి రాలేదు. తమ్ముడు నువ్వు అందుబాటులోకి వచ్చావు కానీ నేను ఒకటే చెప్పాను, నీ అభిప్రాయానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటా తమ్ముడు. కాకపోతే వేరువేరుగా కాకుండా అందరూ ఒక దగ్గరికి తీసుకొస్తే అందరిని ఒక దగ్గర కూర్చొని పెట్టి మీరు ఏ నిర్ణయం తీసుకోమన్నా ఆ నిర్ణయం తీసుకుంటాను కానీ ఒక్కడి వద్దు తమ్ముడు అని చెప్పి నీకు నచ్చ చెప్తే తర్వాత అందరు కలిసి నీకు కూడా ఫోన్ చేశాను తమ్ముడు. అది తమ్ముడు తొందరగా కూర్చున్నాం. ఎందుకంటే ఏదైనా సమయంలో మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళే సమయానికి మీ మనోభావానికి అనుగుణంగా నేను మాట్లాడాలి కాబట్టి ఖచ్చితంగా మీరు ముందుకు రండి అని చెప్పి నేను నా తమ్ముడు రాజలింగం కూడా నేను ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కానీ అప్పటికి మీరు నాకు అందుబాటులోకి రాకపోవడం కూడా జరిగింది. ముఖ్యమంత్రిని కలిసే సమయాన్ని కూడా నాకు అందుబాటులోకి రాకపోవడం జరిగింది. అయినప్పటికీ నేను ఇచ్చిన వినతి పత్రంలో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయంగా అత్యంత వెనుకబడిని పట్టించుకొని గ్రూప్ 1లో చేర్చబడిన పంబాల అండ్ మన్నే సంబాల్ లాంటి కులాలను సి గ్రూప్లోనే చేర్చాలని చెప్పి మనం డిమాండ్ చేయాల్సి వచ్చేసింది. అంటే నేను ముఖ్యమంత్రికి ఇచ్చిన వినతి పత్రం నాటికి మీరు నాకు అందుబాటులోకి రాకపోయినా అక్కడ ఉన్న మీరు మళ్ళీ అన్యాయం గురి కావద్దని చెప్పి అక్కడ ఉన్నా కూడా మీరు భద్రంగా ఉండాలి, మీ భవిష్యత్తుకు ఉపయోగపడాలి, కానీ మళ్ళీ అక్కడ మీకు ప్రమాదం ఉండొద్దు అని చెప్పి ఎవరి ద్వారా మీకు ప్రమాదం వస్తుందో ఆ ప్రమాదాన్ని నివారించే దిశగానే నేను ముఖ్యమంత్రితో మాట్లాడాను. వినతి పత్రం ఇవ్వడం వరకే కాకుండా పదే దాన్ని గుర్తు చేసి హెచ్చరిక చేసి ముందు వాళ్ళని తొలగించని నా భయపడిన సంఘాలకు గ్రూప్కు న్యాయం జరుగుతుందని చెప్పి నేను మాట్లాడిన విషయం కూడా మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను. అంటే మనస వాచ మన వాళ్ళందరూ బాగుపడాలనే ఆలోచన వ్యక్తిగతంగా నాకు మొదటి నుంచి ఉన్నది కాబట్టి నా పని నేను చేసి మీరు అందుబాటులో ఉన్నా లేకపోయినా నా పని ఏం చేస్తే అందరు బాగుపడడానికి అవకాశం ఉంటుందో ఆ పని నేను దృష్టి పెట్టిన అనేసి కూడా మీ దృష్టిని నేను తీసుకొస్తున్నాను. ఇకపోతే నేను మళ్ళీ చెప్తున్నా, రేపు వర్గీకరణ జరిగిన తర్వాత ఇంకో 10 ఏళ్లకో 20 ఏళ్లకో దీని అనుభవాలు కూడా బయటకు వస్తాయి. ఇంకొక 10 ఏళ్లకో 20 ఏళ్లకో ఇప్పుడు వర్గీకరణ ప్రక్రియ ద్వారా పొందిన వర్గాలు ఎవరు, లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు, నష్టపోయిన వాళ్ళు ఎవరు ఇంకొక 10 ఏళ్లకు వస్తాయి. ఆ 10 ఏళ్లకు నా వల్లనో లేదా నేను కరెక్ట్గా లేకపోవడం వల్లనో నేను కరెక్ట్గా ఇప్పుడు పాత్ర పోషించలేకపోవడం వల్లనో ఏ వర్గానికి అన్యాయం జరిగినా కూడా అది బేడబోడ విధంగానే కాకపోవచ్చు, అది నేతకానే కావచ్చు, లేదా డక్కరోలు కావచ్చు, ఇంకోరు కావచ్చు. అంటే నేను అంతో ఇంతో సమాజంలో ఒక మీ అండదండలతోటి నేను చెప్తే కొంత ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు కొంత ఇంటయి అనడానికి అవకాశం ఉన్న ఈ సమయంలో అది మీ అండదండలతో మీరు ఇచ్చిన శక్తితో అనుకున్న సమయంలో నేను న్యాయబద్ధమైన పాత్ర పోషించకపోతేనే అన్యాయం జరుగుతుందేమో కొంతమంది, కానీ నేను న్యాయబద్ధంగా ఉంటే మాత్రం ఎవరికి అన్యాయం జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది మీరిచ్చిన శక్తే, మీరిచ్చిన అండదండల వల్లనే, మీరు పెట్టుకున్న నమ్మకం వల్లనే నేను ఎవరి దగ్గరికన్నా పోయినా నా మాట కొంత వినడానికి కొంత అవకాశం ఉన్నది. మరి నేను చెప్పే మాట వినడానికి కొంత అవకాశం ఉన్నదని అనుకుంటున్న సమయంలో నేను సరైన నిర్ణయం తీసుకుని వాళ్ళకి చెప్పకపోతే నేను కొన్ని కులాలకు అన్యాయం చేసినట్టు అవుతాను. అది రాబోయే చరిత్రలో నాకు ఆ కలంకం ఉండొద్దని చెప్పి నా వంతు పాత్ర అందరికీ నేను చూస్తున్నాను. ఇవాళ ఉంటాం, రేపు పోతాం, పక్కకు పెట్టేసండి. కానీ మనం నిర్మించుకున్న చరిత్ర అట్లా ఉంటుంది కదా. అవి కలంకమైన చరిత్రనా, గర్వకారణమైన చరిత్ర అంటే మనం సమాజం కోసం బతకాలనుకున్న వాళ్ళం వ్యక్తిగతంగా కలంకం తెచ్చుకోవాల్సిన అవసరం మనకి ఎందుకు వస్తుంది? ఆ పరిస్థితి నా వరకైతే నేను రానిచ్చుకోను. అందుకు అనుగుణంగానే నేను పని చేస్తాను కూడా మీరు మర్చిపోవద్దు. చరిత్రలో 2 విషయాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మొన్న ఒక ఉద్యమం కీలక దశకు చేరిన సమయంలో ఇప్పుడు మన వర్గీకరణ ఉద్యమం కీలక దశకు చేరింది అనుకుందాం. ఇది గౌరవ ప్రధానమంత్రి గారు మనం మీటింగ్ రావడం, అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం ద్వారా అఫిడవిట్ సుప్రీంకోర్టుకి ఇవ్వడం, సుప్రీంకోర్టులో తీర్పు మనకు అనుకూలంగా రావడం, దానికి అనుగుణంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారు శాసనసభలో ఒక అఖ్తర్ కమిషన్ సూచన మేరకు వర్గీకరణ ప్రక్రియ ముందుకు తీసుకెళ్లడం, ఇదంతా వర్గీకరణ అంశం కీలక దశకు చేరిన సమయం కదా. ఈ కీలక దశకు చేరిన సమయంలోనే అందరికీ న్యాయం జరిగే పద్ధతిలోనే నాలాంటి వాళ్ళు వ్యవహరించకపోతే ఏం జరుగుతుందంటే కొంత నష్టం జరుగుతుంది. ఎగ్జాంపుల్, మనం మొన్నటి తెలంగాణ ఉద్యమం చూశాం. మొన్నటి తెలంగాణ ఉద్యమంలో భౌగోళిక తెలంగాణ కోరుతున్న మనం అప్పుడు చాలా మంది మన అంతకుముందు
ఆంధ్రలో కలిసినప్పుడు తెలంగాణ ప్రాంతం ఏ భౌగోళికంగా ఉన్నదో తిరిగి మళ్ళీ అదే భౌగోళిక ప్రాంతం మళ్ళా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి ఒక నిర్ణయం జరిగింది. కానీ తెలంగాణ వచ్చే సమయంలో సీమాంధ్రలో ఉండబడే కొంత భూస్వామ్య పెట్టుబడిదారు వర్గం ఒక కండిషన్ పెట్టి తెలంగాణ ఇవ్వడానికి ముందుకొచ్చేసింది. వాళ్ళు ఇచ్చే ప్రభుత్వాలు కూడా వాళ్ళ కండిషన్కు తలొగ్గినాయి. అప్పుడు దాదాపు భద్రాచలం పరిధిలో ఉండబడే 7 మండలాల పరిధిలో ఉండబడే 200 గ్రామాలు, ఆ గ్రామాలంటే 200 గూడాలు, ఆ గూడాలంటే ఆదివాసీ బిడ్డలు. ఆదివాసీ బిడ్డలు ఇప్పుడు చెట్టుకొకరు పుట్టకొకరాయండి. మనం తెలంగాణ వచ్చిందని సంతోషంలో మనం ఉండవచ్చు. అది పాలకులకి ఇంకెక్కువ సంతోషం. తెలంగాణ రావడం వల్ల వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతుండ్రు, లేదా రాష్ట్ర మంత్రులు అవుతుండ్రు, ఏదో అవుతుండ్రు, బాగుపడుతున్నారు. కానీ పోలవరం ప్రాజెక్టు కింద మునిగిపోయిన ఆ గూడాలు వాళ్ళు చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు వాళ్ళందరూ కలిసి. అంటే తెలంగాణ సాధించే క్రమంలో బలహీనుడే నష్టపోయిందనే విషయం మనకు స్పష్టంగా రుజువు అయిపోయింది. అంటే కీలక దశలో ఒక లక్ష్యం నెరవేరే కీలక దశలో మనం అప్రమత్తంగా లేకపోతే బలైంది అగ్రకులాలు కాదు, బలైంది మాత్రం అక్కడ ఆదివాసుల విషయం దృష్టి తీసుకొస్తున్నాను. ఆదివాసులు బలైపోయారు. రెండోది, ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాలంలో కూడా బ్రిటిష్ ప్రభుత్వం చేత ఆయన సాధించిన కమ్యూనల్ అవార్డు అనేది నిజంగా ఈ దళితుల జాతులకు నిజమైన స్వేచ్ఛా స్వాతంత్రాలు లాంటి, అది నిజమైన స్వేచ్ఛా స్వాతంత్రాలు అని నేను. కమ్యూనల్ అవార్డు అనేది నిజమైన స్వేచ్ఛా స్వాతంత్రాలు కలిగి ఉండబడే ఒక నిర్ణయం. ఎందుకంటే అందులో దళితులకు 2 ఓట్లుంటాయి. ఒక ఓటు తమ దళితులే ఎన్నుకోవడానికి, తమ దళిత నేతలను చట్టసభలోకి దళితులే ఎన్నుకోవడం. అంటే అక్కడ వేరే వాళ్ళ ఓట్లు అక్కడ ఉండడానికి అవకాశం లేదు. రెండో ఓటు జనరల్ సీట్లలో మళ్ళీ దళితుల ఓటు ఇతరులను ఎన్నుకోవడానికి దారితీస్తుంది. అంటే అది స్వేచ్ఛా స్వాతంత్రం. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా మనం గెలిపించాలంటే అంబేద్కర్ సాధించిన కమ్యూనల్ అవార్డు ప్రకారం అక్కడ ఒక ఎమ్మెల్యేగా దళితులు ఆయనను ఎన్నుకోవాలి. అప్పుడు ఏమయ్యేది అంటే దళితుల కోసమే పాటుపడేటోళ్ళను దళితులు ఎన్నుకునేది, దళితుల కోసమే పాటుపడేటోళ్ళను దళితులు ఎన్నుకునేది. కానీ కమ్యూనల్ అవార్డు లేకుండా ఇప్పుడు ఉమ్మడి రిజర్వేషన్ల విధానం వచ్చేసింది. ఇప్పుడు రిజర్వేషన్లో దళిత నాయకులు నిలబడతారు, కానీ దళితులే ఓట్లేసుకోరు. ఊరంతా ఓట్లేయాల్సి వస్తుంది. ఊరంతా ఓట్లేసే సమయానికి ఏమవుతుంది, వాళ్ళకు నచ్చిన వాళ్ళు గెలిపించుకుంటారు. దళితులు మెచ్చిన వాళ్ళని కాదు, దళిత నాయకులు గెలిపించుకోవడం కాదు, ఒక దళిత నాయకుడిని వాళ్ళు గెలిపించుకుంటారు. కాబట్టి దళిత సమస్యల మీద ప్రధాన చర్చ స్వతంత్రంగా నడవడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ గెలుపు ఎవరి మీద ఆధారపడ్డది? మొత్తం అన్ని వర్గాల మీద ఆధారపడ్డది గెలుపు. దళితుల మీద ఆధారపడితే దళితుల కోసం పాటుపడతాడు, అన్ని వర్గాల మీద ఆధారపడుతుండ్రు ఇప్పుడు ఓట్లు. కాబట్టి వీళ్ళకి చేయకపోయిన రిజర్వేషన్లో మేమేగా నిలబడేది. కాబట్టి వాళ్ళ ఓట్లు పోవద్దని చెప్పి వాళ్ళ ఓట్ల కోసం ఆలోచించి వాళ్ళ మాట వినవడం జరుగుతుంది. దీనివల్ల మన సమస్యలు పెండింగ్లో పడ్డాయి. ఇది కమ్యూనల్ అవార్డును రద్దు చేయించే క్రమంలో గాంధీ ఆమర దీక్ష చేస్తున్నప్పుడు గాంధీకి అంబేద్కర్ మధ్యలో జరిగిన ఒప్పందమే ఈనాటి రిజర్వేషన్లు. గాంధీకి అంబేద్కర్ మధ్యలో జరిగిన ఒప్పందమే ఈనాటి రిజర్వేషన్లు. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం వదులుకున్నాడు? కమ్యూనల్ అవార్డు వదులుకున్నాడు. గాంధీ ఏం కావాలని అడ్డం పడ్డాడు? ఏది రద్దు కావాలని అడ్డం పడ్డాడు? కమ్యూనల్ అవార్డు రద్దు కావాలని అడ్డం పడ్డాడు. కేవలం గాంధీ ప్రాణాలను నిలబెట్టడం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా కమ్యూనల్ అవార్డును వదులుకొని ఈనాటి రిజర్వేషన్ తీసుకోవాల్సి వచ్చేసింది. అందుకని ఆనాడు ఒక మాట మాట్లాడిండు, నాకు గాంధీ కొబ్బరిలో ఉండబడే గుజ్జంతా తీసుకొని వాటి చిప్ప నా చేతికి ఇచ్చిందని చెప్పి అప్పుడు బాధపడ్డాడు. ఏమో టెంకాయ అంటాడు కదా, ఏమంటాడు? టెంకాయలో ఉండబడే కొబ్బర ఆయన తీసుకొని వట్టి చిప్ప నా చేతికి పెట్టిందని చెప్పి బాధపడ్డాడు. అంటే ఆనాడు గాంధీ అంబేద్కర్ మధ్య జరిగిన ఒప్పందం అప్పుడు సంతృప్తిగా ఉన్నాడా అంబేద్కర్? లేడు.
బాధతోటే ఉన్నాడు, ఆవేదనతో ఉన్నాడు. ఆ బాధ ఆవేదనతోటే ఉన్నాడు. మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నాను నేను. ఇప్పుడు మన దళిత లీడర్లు దేశవ్యాప్తంగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు పార్లమెంట్లో మన వర్గాల తరఫున మాట్లాడారు. ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే ఉన్నాడు, ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే, ఎందుకు దళితుల తరఫున పార్లమెంట్లో మాట్లాడాడు? ఎంతో మంది పెద్ద పెద్ద లీడర్లు మనకు పేర్లు వల్ల ఉన్నారు, ఎందుకు అసెంబ్లీ పార్లమెంట్లో మన వర్గాల తరఫున మాట్లాడారు? అంటే స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు మన కోసం ఎన్నో కొట్లాటి సాధించి చేశాడు, కానీ చివరికి మళ్ళీ ఆయన కూడా స్వతంత్రతను నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఇవాళ స్వతంత్రత మనకు లేకుండా పోయింది. నాకు ఈ రెండు అనుభవాలు కనిపిస్తున్నాయి. అంటే ఒక కీలక దశలో మనం గట్టిగా నిలబడకపోతే ఏ అన్యాయం జరుగుతుందో, అంబేద్కర్ కాలంలో కమ్యూనల్ అవార్డు రద్దు కావడం, ఒక కీలక దశలో తెలంగాణ యుద్ధం జరుగుతున్నప్పుడు గట్టిగా నిలబడకపోతే 200 గ్రామాల గూడెల ఆదివాసులు మనకు ఆంగ్లం ఉండడం, ఇప్పుడు వర్గీకరణ జరిగే కీలక దశలో నాలాంటి వాడు అప్రమత్తం లేకపోతే చాలా వర్గాలు మోసపోతాయి. నేను ఎందుకు రాజీ పడాలా, ఎవరి దగ్గర రాజీ పడాలా, ఎందుకోసం రాజీ పడాలా, అది 1% కానీ 0.5% ఖచ్చితంగా నెరవేరుతున్న విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. ఇప్పుడు ఒక విషయాన్ని న్యాయబద్ధంగా అంగీకరించేది ఏంటంటే, ఇప్పుడు 2011 జనాభా చూసుకున్నా లేదా ఇంతకుముందు వచ్చే జనాభా చూసుకున్నా గణాంకాల పరంగా బుడగ జంగాల సంఖ్య వాస్తవంగా తేలడానికి అవకాశం లేదనే విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే అది మాదిగలది తేలవచ్చు, మానవులు తేలవచ్చు, కొంత నా నేతకాని వర్గం తేలవచ్చు, ఇంకోటి తేలవచ్చు, కానీ దాదాపు ఇంకా 70% పైగా ఇంకా సొంత ఇల్లు కాకుండా కొంత అది సంచార జీవితాలకు సంబంధించిన నా ప్రజల వాస్తవ జనసంఖ్య తేలడానికి కొంత అవకాశం తక్కువ ఉంటుంది. ఓకే, భవిష్యత్తు రోజుల్లో ఖచ్చితంగా అన్ని కులాల జనాభా మళ్ళా రివ్యూ చేసుకునే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మన సంఘాలన్నీ అప్రమత్తంగా ఉంటే కనీసం ఆ సమీక్ష జరిగేటప్పుడు లేదా ఆ నిర్ధారణ జరిగేటప్పుడు అందరూ అప్రమత్తంగా ఉంటే మన సంఖ్య మన భవిష్యత్తులో పెరగడానికి మాత్రం అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు దీన్ని 2011ని మనం ప్రామాణికంగా తీసుకోకపోతే ప్రభుత్వమే అంటది 2019, 21 అందుబాటులో లేదు, మీరు 11 వద్దంటారు కాబట్టి మీకు వర్గీకరణ ఇప్పుడు జరగడం ఇష్టం లేదనే పద్ధతిలో మళ్ళీ మనం దీన్ని దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఎందుకంటే అంతకుముందు దానికి మనం ఇప్పుడు ఉన్నదానికి మనం ఒప్పుకోకపోతే వచ్చే 2021 అందుబాటులో లేకపోతే 2021 అందుబాటులో లేదు, ఉన్న 11 మనం ఆమోదించకపోతే శత్రువుకి ఇది అవకాశంగా మారుతుంది. ఎవరికి? వర్గీకరణ అడ్డు తగిలేటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇది అవకాశంగా మారుతుంది. అవకాశంగా మారితే గవర్నమెంట్ దాన్ని అందుకునే ఉంటుందంటే, మీరు 2011 ఆమోదించినప్పుడు మా దగ్గర ఉన్న ఆధారమే గది అయినప్పుడు దాన్ని ఆమోదించినప్పుడు వర్గీకరణ జరగదని అన్నదనుకో, అంటే అంతిమంగా ఎవరికి ఉపయోగపడుతుంది? వర్గీకరణ ఉపయోగపడుతుంది. కాబట్టి ఉన్నట్టుగా దాన్ని ఆమోదించుకుంటూ ఇంకా పెరగాల్సిన జనాభా ఎప్పుడు పెరిగితే బాగుంటుందనే దాని మీద, ఎంత పెరిగితే బాగుంటుందనే దాని మీద మనం నిర్ధారణకు వచ్చే సమయానికి మన జాతులన్నీ అప్రమత్తంగా ఉంటే మన సంఖ్య పెరగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం ఏది పెట్టినా కూడా మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఉన్నదాన్ని మనం పరిరక్షించుకోవాలి, మిగతా అంశాల మీద మనం దృష్టి పెట్టి ముందుకెళ్ళాలి. ఆ విషయంలో మీ అన్నగా నా వంతు పాత్ర కూడా భవిష్యత్తులో పోషిస్తా. ఎప్పుడన్నా మన కులగణన మన దళితులు జరిగే సమయానికి మాత్రం మన బేడబుడ సంఘాల సంఘం మొత్తం అప్రమత్తంగా ఉండగలిగితే ప్రతి ఇంటికాడ సభ జరగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు వాస్తవ జన సంఖ్య పెరగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు దాన్ని బట్టి మనం మళ్ళీ మన డిమాండ్లలో, మన ఆకాంక్షల్లో మన ప్రభుత్వం ముందుకు, సమాజం ముందుకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి నేను కూడా మీకు తోడవుతున్న విషయం కూడా మీ దృష్టిలో తీసుకొస్తున్నాను. నేను ఈ నేపథ్యంలో ఎస్సీకి సంబంధించిన వర్గీకరణ విషయంలో నేను మొదటి డిమాండ్ మాత్రం వర్గీకరణ విషయంలో ఖచ్చితంగా పంబాల అండ్ మన్నే ఇతర కొన్ని కులాలు అవుతున్నాయో వాటిని ముందు ఫస్ట్ గ్రూప్ నుంచి తొలగించడం అనేది మొదటి డిమాండ్ అనేసి కూడా మీ విషయం తీసుకొస్తున్నా. అయితే ఇక్కడ మళ్ళీ భవిష్యత్ రోజుల్లో మనం ఈ ఫస్ట్ గ్రూప్ కాడ ప్రమాదంలో పడద్దనుకుంటే ఇప్పుడు మనం ఏమైతే తొలగించాలనుకుంటున్నామో దాని నుంచి మళ్ళీ మనం పెద్ద మనసుతో, మానవత్వంతో మనం ఆలోచించి అది బి గ్రూప్ లో ఉన్న సంచార కులాలైనా లేదా ఇంకో గ్రూప్ లో ఉన్న సంచార కులాలైనా బాగా వెనుకబడ్డ కులాలైనా మనమే ఐడెంటిఫై చేసుకొని అది మన చేతిలో కొంత పెట్టుకొని ఇంకో పలాన్ వాళ్ళైతే మాకు అభ్యంతరం లేదు, వాళ్ళు కూడా మాలంటే అని చెప్పి మనం కూడా ఒక లిస్టుతో దాన్ని ఆమోదించాలని చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది.
అట్లా అంటే మనం వాళ్ళని తొలగించి అనడమే కాకుండా కొంతమంది చేసిన మాకు అభ్యంతరం లేదు, వాళ్ళు ఎవరంటే మాలాంటి వాళ్ళే కావాలని చెప్పి అనడానికి అవకాశం ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఒక మంచి నిర్ధారణ మనం చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఒక మంచి నిర్ధారణ చేసుకోవచ్చు. ఇక్కడ సాధ్యమైనంత మేరకు ఈ 7 దశాబ్దాల్లో ఈ 59 కులాల్లో ఈ 7 దశాబ్దాల్లో ఈ 59 కులాల్లో ప్రధానంగా చట్టసభలు గడుపు దొక్కని కులాలు కొన్ని ఉన్నాయి. ఆ కొన్ని కులాల్లో అందరినీ కాకుండా కొన్ని కులాలను మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చట్టసభలకు వెళ్ళని కులాలని మనం మరి అందరి తరఫున చట్టసభలేని కులాలే ఇన్నున్నాయి కాబట్టి వీళ్ళకి ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా ముందుకు సాగాలని చెప్పి అడగడానికి అవకాశం ఉంటుంది. చట్టసభలకు వెళ్ళని కులాల లిస్టును మనం బలంగా తయారు చేసుకొని అందులో బాగా వెనుకబడ్డ వాళ్ళని అనబడుతున్న వాళ్ళని మనం తయారు చేసుకొని ఒక లిస్టులో మనం చేర్చుకోగలిగితే ఇగో ఈ 20 కులాలో 10 కులాలో 15 కులాలో ఈ 70 చట్టసభలకు వెళ్ళని కులాలే కదా, కానీ వీళ్ళకు ప్రత్యేక ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా చట్టసభలు పంపే విధంగా రాజకీయ పార్టీ నిర్ణయం తీసుకోవాలని చెప్పి భవిష్యత్తులో కోరడానికి మనకు అవకాశం ఉంటుందనేసి కూడా మర్చిపోవద్దని కూడా నేను సవినంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆ దిశగా మనం ఆలోచించాల్సిందిగా నేను సవినంగా కోరుతున్నాను. నేను ఇక మూడోది మీ అమ్మగా ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తున్నా. నేను ఎట్టి పరిస్థితిలో ఒక విషయం గుర్తు చేస్తున్నా. తమ్ముడు, మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో 32 లక్షల చిల్లర మాదిగలు ఉన్నారనే విషయం వచ్చింది కదా. 32 లక్షల 33,608 సింగిల్ క్యాస్ట్ మాదిగలు కదా. ఇలా మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. తెలంగాణ వచ్చిన కాడ నుంచి ఈ తెలంగాణ సమాజంలో 59 కులాల్లో అత్యధిక జనసంఖ్యలు అంటే మొత్తం 59 కులాల్లో 62% పైగా ఉండబడే కులం మాదిగలు. ఎంత 50% కంటే 62% కంటే ఎక్కువ ఉన్న కులం మాదిగలు. మీరు గమనించడంలో లేదో అసలు మాదిగలకు మంత్రివర్గంలో చోటే లేదు. ఇప్పటికీ మీరు గ్రహిస్తుండో లేదో మాదిగలకు ఇంతవరకు చోటే లేదు. కేవలం 2014 జూన్ 2 నుంచి డిసెంబర్ లోపు మాత్రమే డిప్యూటీ సీఎం పేరుతో ఎంఆర్పిఎస్ లో పనిచేసిన రాజయ్య ఉండేవాడు. ఓకే, మీరు ఆఫ్టర్ రాజయ్యని బర్తరఫ్ చేసిన తర్వాత ఆ తర్వాత 9 ఏళ్ళు కానీ ఇప్పుడు 1 ఇయర్ కానీ మాదిగల మంత్రిగా లేడనేసి మీరు దృష్టికొస్తున్నాను. నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనసంఖ్యల మాదిగలు ఉన్న ఈ రాష్ట్రంలో 62% పైగా ఉండబడి మాదిగల రాష్ట్రంలో కడియంసి గారు ఎవరు బౌన్లా అంటాం కదా. మీరెవరంటే బురగజంగం అన్నట్టుగానే కడియంసి ఎవరంటే కడియంసి ఏం చెప్తాడు? ఓకే, నా తమ్ముడా ఇప్పుడు చదువుకోండి. బయళ్ళ జనాభా ఇప్పుడున్న లెక్క ప్రకారమే, మన జనాభా లెక్క ప్రకారం ఎంత అవుతుందంటే 1,10,000 అనుకుందాం బేడపడేందాం. మాదిగల జనాభా ఎంత అంటే 32 లక్షలు అనుకుందాం ఉన్న రిపోర్ట్ ప్రకారం. మరి బయళ్ళ జనాభా 13,082. ఓకే, 13,082 సంబంధించిన తను కడియం శ్రీహరి కేసీఆర్ గవర్నమెంట్ లో రాజన్న తర్వాత 5 ఏళ్ళు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిండు, 4.5 సంవత్సరాలు. తర్వాత మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళా 4 సంవత్సరాలు పైగా మంత్రిగా పనిచేశాడు. అంటే ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ లో మాదిగకు మంత్రి ఏడి లేడు. ఇది విషయం వాస్తవమా కాదా? నంబర్ 1. ఇప్పుడు నంబర్ 2, ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో మాదిగ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో మాదిగ మంత్రి ఏడి లేడు అని మనం అనుకుంటాము. అది మనం అనుకుంటాము. మొత్తం చెమార్, మోచి, ముచి, చెమార్, రవిదాస్, చెమార్, రోహిదాస్ ఇన్ని కులాల జనాభా 17,000. ఒక లిస్ట్ లో ఇన్ని కులాల జనాభా 17,000. ఈ 17,000లో మోచి డైరెక్ట్ జనాభా 6,000. ఇప్పుడు 6,000 ఉండబడే మోచి ఇవాళ మాదిగల పేరుతో అందరి పేరుతో ఒక మంత్రి ఉన్నాడు, కానీ 32 లక్షల పేరుతో ఉండబడే మాదిగలకు మంత్రి లేడు.
ఎప్పుడన్నా ఆయన మాదిగ ఉద్యమంలో మీరు చూశారా? ఎప్పుడన్నా తను మాదిగ అని చెప్పుకోగలిగాడా? ఎందుకు చెప్పుకోలేకపోయాడు? తను మాదిగ కాదు కాబట్టి. అంటే ఏ జనాభాకు ప్రాతినిధ్యం ఉన్నది? 6,000 జనాభా గల మోచికి మంత్రివర్గ ప్రాతినిధ్యం ఉన్నది. 32 లక్షల 33 లక్షల ఉండబడి మాదిగలకు ప్రాతినిధ్యం లేదు తెలంగాణ వచ్చిన కాడ నుంచి. ఇది సిచ్యువేషన్. నేను మీ అన్నగా ఇంకొక వాస్తవం గ్రహించా. తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో జనాభా మాదిగలు ఉన్నా 32 లక్షలు అనుకున్నా ఉన్న లిస్ట్ ప్రకారం. రెండో జనాభా పరంగా మాలలు ఉన్న 15 లక్షల ప్రకారం. మూడో జనాభా పరంగా 1,30,000 చిల్లర నేతకాని ఉన్నది. 1,33,072 నేతకాని ఉన్నది. 1,11,000 దగ్గర ఉన్నది. నేను ఒక విషయం చెప్తున్నాను. మొదటి స్థానంలో ఉండే వాళ్లకు కొన్ని ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి, ఎంపీ సీట్లు వచ్చాయి. ఇప్పుడైతే ఎంపీ లేడు మాదిగలకు. నాగర్ కర్నూల్ మాల, పెద్దపల్లి మాల, వరంగల్ కడెంసరి కూతురే బైన్లా, గన్పూర్ ఎమ్మెల్యే బైన్లా. అంటే 13,000 మందికి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఉన్నాడు వరంగల్లో. ఓకే, నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, నా పాత్రికా ఎలక్ట్రానిక్ మిత్రులారా, నేను మనసా వాచ చెప్తున్నది, ఏవో కారణాలు ఏమైనా మాదిగల నుంచి చట్టసభలకు వెళ్ళారు, మాల నుంచి చట్టసభలకు వెళ్ళారు, మోచి నుంచి చట్టసభలకు వెళ్ళారు. 13,000 మంది ఉండబడే మా బైండ్ల నుంచి చట్టసభలకు వెళ్ళారు. ఒకే 1,33,000 మంది ఉండబడే నా నేతకాన్ని నుంచి ఇంతకు ముందు బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య పేరుతో లేకపోతే అన్న వెంకటేష్ పేరుతో ఎంపీగా అయ్యాడు కదా. 1,00,000 దాటిన తర్వాత ఏదైనా ఒక కులం 59 కులాల్లో 1,00,000 దాటిన కులాలు 4. 1,00,000 దాటిన కులాలు 4. ఆ 1,00,000 దాటిన కులాల్లో 3 కులాలు రాజకీయంగా ఉన్నాయి. ఓకే, ఉన్నాయి. రెండోది 6,000 నుంచి మొదలుకుంటే 10,000 ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ 1,00,000 దాటిన నా బేడబొడగ జంగం నుంచే చట్టసభలో లేరు. అంటే నా బేడబోడ జంగం కంటే అధిక సంఖ్యలో ఉన్న జనాభా గల 3 ఉన్నారు, మాదిగా మాల నేత. కానీ నా బేడబుడగ జంగం కంటే చాలా తక్కువ సంఖ్యలో ఉన్న 1,00,000కు పైగా నా బేడబుడగ జంగాలు ఉంటే 6,000 ఉన్న మోచీలు, 13,000 ఉండే నా బైండ్లోళ్ళు చట్టసభకి వెళ్ళారు. కానీ 1,00,000కు పైగా ఉండే నా బేడబుడగ జంగాలు ఇంతవరకు వెళ్ళలేదు. నా పాత్రికా ఎలక్ట్రానిక్ మిత్రులారా, రేపు కనీసం ఇప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి నేను మాట్లాడతలేను, కానీ నా పాత్రికా ఎలక్ట్రానిక్ సోషల్ మిత్రులారా, నేను ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నా, రేపు శాసన మండలి అవి రాబోతున్నాయి కదా, ఖచ్చితంగా దళితుల పేరుతో నా బేడబుడగ జంగాలకు ఒకటి ఇవ్వాలా. నేను డిమాండ్ చేస్తున్నా నేను ఇక్కడ డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు ఎన్ని సీట్లు ఖాళీ అవుతున్నాయి? 6 సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఈ 6 సీట్లు ఖాళీ అవుతున్న సమయంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడికి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను పిసిసి అధ్యక్షుడికి మహేష్ గౌడ్ గారికి, సోదరుడు మహేష్ గౌడ్ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఈ తెలంగాణలో అత్యధిక జనసంఖ్యల మాదిగ బిడ్డగా నేను డిమాండ్ చేస్తున్నా, నా బేడబుడగ జంగాలకు ఎమ్మెల్సీ ఇవ్వండి. నా బేడబుడగ జంగాలకు ఎమ్మెల్సీ ఇవ్వండి. రెండోది, ఇప్పుడు కనీసం ఒకనాడు ఉన్నారు కానీ ఇప్పుడు లేరు నేత. కానీ శాసనసభలో ఇప్పుడు లేరు, పార్లమెంట్లో ఇప్పుడు లేరు. ఓకే, 1,00,000 దాటిన మరో కులానికి సంబంధించిన వాళ్ళకి, నా నేతకాని వాళ్ళకి ఒకటి ఇవ్వండి. లేదు నేతకాన్ని పరిశీలించకపోతే ఇంకా నేతకాని వర్గానికి సమానంగా ఉండబడే ఇప్పటి వరకు చట్టసభలకు లేని ఏ కులంకైనా ఒకటి ఇవ్వండి. కానీ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం నా బేడబోడ జంగాలకు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే 1,00,000 దాటినా కూడా చట్టసభలకు వెళ్ళండి. ఇది 1,00,000 దాటినా కూడా ఇంతవరకు చట్టసభలు ముఖం చూడండి కులం బేడబోడ జంగాల కులం. 6,000 మందిని పంపడానికి మీరు మనసు ఒప్పుతుంది, 13,000 మందిని పంపడానికి మీకు మనసు ఒప్పింది.
మాల దాసర్ల పేరుతో ఉన్న వాళ్ళకు కూడా మేము మనసు ఒప్పింది. ఓకే, ఇవాళ మరి మాల దాసర్లకు ఏమైందో నాకు తెలియదు కానీ ఇవాళ ఇంటికి 50 మంది వచ్చారు. తమ్ముడు అన్నా మేము మాలతో కలిసి ఉంటాం, మీ దండం పెట్టడం పక్కన పెట్టాను తమ్ముడు. ఓరే పక్కన పెట్టాల్సింది రేవంత్ రెడ్డి నాడు నన్ను కడుగుంటే రేవంత్ రెడ్డి చేస్తాడు మంచి చెప్తామని అంటాను. మీరేమంతా వచ్చేసారు. సరే, ఎవరికి నేను చెప్పాను కదా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మాకు అన్యాయం జరిగిందని మాట రాకుండా చూసుకోవడానికి మీ అందరి కాపలాదారుగా నా వంతు నేను పాత్ర పోషిస్తా. అది వేరే విషయం. కానీ మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి, మల్లికార్జున ఖర్గే గారికి, అదే సమయంలో సోదరులు రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి అప్పీల్ చేస్తున్నా, ఈ 6 సీట్లలో ఎస్సీలకు ఇవ్వాలనుకున్న మొదటి సీటు మాత్రం నా బేడబడి రంగాలకు ఇవ్వాలా. ఆ తర్వాత ఇప్పటికీ చట్టసభలో లేని నా నేతకానికి ఇవ్వాలి, లేదా నేతకానికి కూడా ఒకవేళ మీరు కాదంటే ఈ 70 ఏళ్ళు ఎవరైతే చట్టసభల ముఖం చూడలేదో వాళ్లకు ఇంకో దంశ వర్గానికి ఇవ్వాలా. అది వరకన్నా కానీ నేను మనసా వాచ నేను డిమాండ్ చేస్తున్నా. తమ్ముడు రాజలింగం, మీరు ఒక టీం సెలెక్ట్ కాండి. ఈ విషయంలో ముందు పిసిసి అధ్యక్షుని కలిసి అయితే పత్రం ఇద్దాం. ఈ విషయంలో నేను టైం చూసుకుంటా. అది ఎవరికన్నా రాని మనోళ్ళలో, అది ఎవరికన్నా రానియండి. మనలో మనం వాళ్ళకే ఛాన్స్ వదిలి పెడదాం ప్లీజ్ అన్న, వాళ్ళకే ఛాన్స్ వదిలి పెడదాం. మనలో 5 పేర్లు 10 పేర్లు మీరే సెలెక్ట్ చేసుకోండి. మాలో ఎవరికి వచ్చినా మంచిదేనని చెప్పి, లేదా వాళ్ళు సెలెక్షన్ చేసుకున్న దాంట్లో కులంకి ఎవరికి వచ్చినా సంతోషం అని చెప్పండి. ఒకవేళ వాళ్ళకి అందుబాటులో ఉన్న ఎవరన్నా ఉన్నారనుకో మన బుడగ జంగాల నుంచి, వాళ్ళన్నా సెలెక్ట్ చేసుకోండి. లేదా మేమే అనుకోని ఒక లిస్ట్ ఇస్తున్నాం, మాలో ఉన్నాను సెలెక్ట్ చేయండి. కానీ 6 సీట్లలో మాత్రం మొదటి ఎస్సీ సీట్లు మాత్రం బుడగ జంగాలకి వెళ్ళని అడుగున్నాం. ఇవాళ మాట్లాడేది స్టేట్మెంట్ రూపంగా రావాలని నేను కోరుతున్నాను. నేను నా పాత్రిక ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, సోషల్ మీడియా మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ 70 ఏళ్ళు కూడా చట్టసభలకు అడుగుపెట్టిన బేడబుడ సంఘాలకు వచ్చే ఒక గొప్ప అవకాశం, దీన్ని భద్రం చేసుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విషయంలో కరఖండిగా నేను ఈ విషయాన్ని డిమాండ్ చేస్తున్నా. మీ పక్షాన్ని నిలబడతా, రేపు మీ కోసం వస్తా అంతే. ఓకే, అదే సమయంలో మనం ఏదైతే చెప్పుకోవాలనుకుంటున్నామో భవిష్యత్తు వర్గీకరణలో ఈ మొదటి గ్రూపులో ఎలాంటి సంచార జీవితాలు గడుపుతున్న వాళ్ళు, లేదా అత్యంత వెనుకబడ్డ వాళ్ళని ఎవరు చేర్చుకోవాలనుకున్నా, లేదా పంబాల అండ్ మన్య వాళ్ళని తొలగించాలనుకున్నా మనం చెప్పుకోవాల్సింది కమిషన్ ముందు కాబట్టి ఖచ్చితంగా మీతో పాటు నేను కూడా కమిషన్ ముందుకు వస్తా, మీ అభిప్రాయం వినిపించబోతా. అప్పుడు మన బేడ బుడగ జంగాల ఆకాంక్షల్ని ఆ వినతి పత్రం రూపంగా మనం తయారు చేసుకొని, ఆ వినతి పత్రమే మీ సమక్షంలో నేను ఇస్తా, నా సమక్షంలో మీరు ఇవ్వండి, అది ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అదే సమయంలో భవిష్యత్తులో మళ్ళీ కమిషన్ ముందుకు వెళ్ళిన తర్వాత కమిషన్ ముందు తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తా. భవిష్యత్తులో మళ్ళా ఈ విషయంలో మళ్ళా పరిశుద్ధి చేయడానికి, కమిషన్ ముందు పెట్టిన అభిప్రాయాన్ని మళ్ళీ పరిశుద్ధి చేయడానికి మళ్ళా ఏదో ఒక సమయంలో ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లాల్సి వస్తుంది. ఆ ముఖ్యమంత్రి దగ్గర కూడా ఆ రోజు మీరు లేరు కాబట్టి, మీరు లేకపోయినా నేను లిఖితపూర్వకంగా వాళ్ళకి ఇచ్చాను మన డిమాండ్ విషయంలో. కానీ ముఖ్యమంత్రి దగ్గర కూడా మిమ్మల్ని కూర్చున్నబెట్టి మీతో మాట్లాడిస్తా. ఈ 3 నా వంతు బాధ్యత తీసుకుంటాను కూడా మీరు మర్చిపోదు. ముందుగా ఈ వారం రోజుల్లో తేలేదేమో, ఈ వారం 10 రోజుల్లో తేలేదేమో శాసన మండలి. అది రేపు ఒక్కరోజు నేను నెల్లూరుకి వెళ్తున్నా, రేపు ఎట్లా సండే. ఓకే, మండే నుంచి మీకు అందుబాటులోకి వస్తా తమ్ముడు. మీరు 10 మంది సెలెక్ట్ చేసుకోండి, 10 మంది టీం రండి, మంచి వినతిపత్రం తయారు చేయండి, జరిగిన చరిత్ర అంతా తయారు చేయండి. దానికి అనుగుణంగానే నేను గాంధీ భవన్కి వస్తా, లేదా మహేష్ గౌడ్ గారు ఎక్కడ టైం ఇచ్చినా అక్కడికి నేను అందరం తీసుకొని వెళ్తా. కష్టం మొదటి అవకాశం ఇవ్వని నేను డిమాండ్ చేస్తా. 2, అతి త్వరలో కమిషన్ ముందు పోయి ఏర్పాట్లు నేను చేస్తా. కమిషన్ ముందు మనం ఏ అభిప్రాయం పెట్టదలుచుకుంటే ఆ అభిప్రాయాన్ని
మన జాతికి మేలు జరిగే విధంగా ఉండాలి, సమాజం మెచ్చే విధంగా ఉండాలి. ఇప్పుడు వర్గీకరణ ప్రక్రియను అమలు చేసుకునే విధంగా ఉండాలి. మనం వర్గీకరణ ప్రక్రియను అమలు చేసుకునే విధంగా ఉండాలి, సమాజం మెచ్చే విధంగా ఉండాలి, మనకు న్యాయం జరిగే విధంగా ఉండాలి. దీనికి అనుగుణంగా కమిషన్ ముందుకు తీసుకెళ్లే విధంగా మీ అందరిని తీసుకెళ్లి మీ ముందు కూర్చుని మీతో మాట్లాడిస్తాను, మీతో వినోపత్రం ఇప్పిస్తాను, నా బాధ్యతే. మూడోది, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దగ్గర కూడా తీసుకెళ్తా, మన ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయో ఆయన ముందు చెప్పించే ప్రయత్నం చేస్తా, నా వంతు అదే చెప్తా. ఏది ఏమైనా నేను ఈ జీవించిన ఈ పరిస్థితిలో ఇప్పుడు ఒక ప్రక్రియ సీరియస్ గా జరుగుతున్న సమయంలో ఏ వర్గం కూడా నష్టపోయిన పద్ధతిలో పరిష్కరిస్తే నా జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ఏదైనా ఒక వర్గం నష్టపోయిందని భావిస్తే అది రాబోయే తరాలు అది కొంత బాధపడితే అది నాకు మంచిది కాదని నేను భావించుకుంటా. కాబట్టి మీకోసం నేను నిలబడతా, అందరి కోసం నిలబడతా. నన్ను ఉపయోగించుకోండి, ముందుకు సాగండి. అది నా ధన్యవాదం.